సో అందరికీ హాయ్, వెల్కమ్ టు విజే స్టడీస్ లైవ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ ఈరోజు టాపిక్ వచ్చేసరికి నూతన జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించి ఈరోజు లైవ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎగ్జామ్ చూస్తే ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ప్రశ్న లేకుండా ఈ టాపిక్ నుంచి ప్రశ్నాపత్రం అనేది బయట రాదు. సో ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి 100% ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మనం లైవ్ ఎగ్జామ్ స్టార్ట్ చేద్దాం. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మొదటి ప్రశ్న చూద్దాం. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి మార్చడం జరిగింది. అయితే ఆనాటి ప్రధానమంత్రిగా ఈ క్రింది వారిలో ఎవరు కలరు? 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి మార్చడం జరిగింది. అయితే ఆనాటి ప్రధానమంత్రిగా ఈ క్రింది వారిలో ఎవరు కలరు? సో ఆప్షన్ 1 జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 2 రాజీవ్ గాంధీ, ఆప్షన్ 3 ఇందిరాగాంధీ, ఆప్షన్ 4 పివి నరసింహారావు. మరి సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఈ ప్రశ్నకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, ఇందిరాగాంధీ. సో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి మార్చడం జరిగింది. అయితే ఆనాటి ప్రధానమంత్రిగా ఎవరున్నారు అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు అనమాట. ఓకే, నెక్స్ట్ తదుపరి ప్రశ్న చూద్దాం. ఈసీసీఈని అమలు చేయవలసిన బాధ్యత ఈ క్రింది ఏ శాఖలకు కలదు? ఈసీసీఈని అమలు చేయవలసినటువంటి బాధ్యత అనేది ఈ క్రింది ఏ శాఖలకు కలదు? సో ఆప్షన్ 1 మానవ వనరులు, మహిళలు మరియు శిశు సంరక్షణ శాఖ, ఆప్షన్ 2 ఆరోగ్య శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, ఆప్షన్ 3 మానవ వనరులు, ఆరోగ్య శాఖ, ఆప్షన్ 4 పైవన్నీ. ఈసీసీఈని అమలు చేయవలసినటువంటి బాధ్యత అనేది ఈ క్రింది ఏ శాఖలకు కలదు అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే నాకు అంతమంది సపోర్ట్గా ఉన్నట్టు నేను భావిస్తాను. మరిన్ని ఎక్కువ మంచి వీడియోస్, ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కుదిరితే వాళ్ళు కూడా లైవ్ ఎగ్జామ్లో జాయిన్ అవుతారు. మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ. మానవ వనరులు, మహిళలు మరియు శిశు సంరక్షణ శాఖ, ఆరోగ్య శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, మానవ వనరులు, ఆరోగ్య శాఖ, ఈ శాఖలన్నీ కూడా ఈ యొక్క ఈసీసీని అమలు చేయవలసినటువంటి బాధ్యత అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ తదుపరి ప్రశ్న. 2017లో ఎన్ఎస్ఎస్ఓ నిర్వహించిన 75వ గృహ సర్వే ప్రకారం దేశంలో ఎంతమంది 6 నుంచి 17 సంవత్సరాల వయసు గల పిల్లలు బడి బయట ఉన్నారు? 2017లో ఎన్ఎస్ఎస్ఓ నిర్వహించినటువంటి 75వ గృహ సర్వే ప్రకారం దేశంలో ఎంతమంది 6 నుంచి 17 సంవత్సరాల వయసు గల పిల్లలు బడి బయట ఉన్నారు? సో ఆప్షన్ 1 2.77 కోట్లు, ఆప్షన్ 2 3.22 కోట్లు, ఆప్షన్ 3 4.23 కోట్లు, ఆప్షన్ 4 5.55 కోట్లు. సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. ప్రశ్న బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాక మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, 3.22 కోట్లు. అంటే 2017లో ఎన్ఎస్ఎస్ఓ నిర్వహించిన 75వ గృహ సర్వే ప్రకారం దేశంలో ఎంతమంది పిల్లలు బయట ఉన్నారు అంటే 3.22 కోట్ల మంది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రశ్న. 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు అందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాల్సి అని దృఢ సంకల్పంతో రాజ్యాంగ నిర్మాతలు విద్యను రాజ్యాంగంలో ఎన్నో భాగంలో పొందుపరిచారు? అంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలనేటటువంటి దృఢ సంకల్పంతో రాజ్యాంగ నిర్మాతలు విద్యను రాజ్యాంగంలోనే ఎన్నో భాగంలో పొందుపరిచారు? సో ఆప్షన్ 1 5వ భాగం, ఆప్షన్ 2 3వ భాగం, ఆప్షన్ 3 4వ భాగం, ఆప్షన్ 4 7వ భాగం. సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి.
పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి అనేసి ఒక సంకల్పంతో రాజ్యాంగ నిర్మాతలు విద్యను రాజ్యాంగంలో ఎన్నో భాగంలో పొందుపరిచారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి కరెక్ట్ ఆన్సర్ చూద్దామా ఈ ప్రశ్నకి. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 4వ భాగంలో ఈ యొక్క విద్యను పొందుపరచడం జరిగింది. 4వ భాగం 45వ నిబంధనలో ఈ యొక్క విద్యను రాజ్యాంగంలో పొందుపరిచారు. నెక్స్ట్ తదుపరి ప్రశ్న, 1964లో ఏర్పాటు చేసిన కొటారి కమిషన్ తన నివేదికను ఏ పేరుతో సమర్పించింది? 1964లో ఏర్పాటు చేసినటువంటి కొటారి కమిషన్ తన నివేదికను ఏ పేరుతో సమర్పించడం జరిగింది? సో ఆప్షన్ 1 జాతీయ కమిషన్, ఆప్షన్ 2 జాతీయ విద్యా ప్రణాళిక, ఆప్షన్ 3 జాతీయ విద్యాభివృద్ధి, ఆప్షన్ 4 జాతీయ విద్యా సమగ్ర ప్రణాళిక. అంటే 1964లో ఏర్పాటు చేసినటువంటి కొటారి కమిషన్ తన యొక్క నివేదికను ఏ పేరుతో సమర్పించింది? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. జాతీయ విద్యాభివృద్ధి అనేటటువంటి పేరుతో కొటారి కమిషన్ తన యొక్క నివేదికను సమర్పించడం జరిగింది. ఎప్పుడు అంటే 1966లో సమర్పించింది. అంటే 1964లో ఈ యొక్క కొటారి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క కమిషన్ జాతీయ విద్యాభివృద్ధి పేరుతో తన యొక్క నివేదికను 1966 సంవత్సరంలో తన యొక్క నివేదికను సమర్పించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రశ్న, నూతన విద్యా విధానం కోసం కస్తూరి రంగన్ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నియమించడం జరిగింది? నూతన విద్యా విధానం కోసం కస్తూరి రంగన్ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నియమించడం జరిగింది? సో ఆప్షన్ 1 2015, ఆప్షన్ 2 2016, ఆప్షన్ 3 2017, ఆప్షన్ 4 2018. నూతన విద్యా విధానం కోసం కస్తూరి రంగన్ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో నియమించడం జరిగింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అందరూ కూడా ఆన్సర్ని లైవ్ చాట్లో తెలియచేయండి. ప్రశ్న బాగా అర్థం చేసుకున్నాక మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. ఓకేనా? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 2017వ సంవత్సరంలో నూతన విద్యా విధానం కోసం కస్తూరి రంగన్ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో పాఠశాల విద్యను ఎన్ని అంశాలుగా విభజించారు? అంటే నూతన జాతీయ విద్యా విధానంలో పాఠశాల విద్యను ఎన్ని అంశాలుగా విభజించడం జరిగింది? సో ఆప్షన్ 1 5 అంశాలు, ఆప్షన్ 2 11 అంశాలుగా, ఆప్షన్ 3 8 అంశాలుగా, ఆప్షన్ 4 6 అంశాలుగా. ఎన్ఈపి 2020లో పాఠశాల విద్యను ఎన్ని అంశాలుగా విభజించారు అనేది ఇక్కడ ప్రశ్న. మనం ఇక జాతీయ విద్యా విధానానికి సంబంధించి క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే ఆ క్లాసెస్ చూసి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి ప్రశ్నలకి చాలా సులభంగా ఆన్సర్ చేయగలుగుతారు. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 8 అంశాలుగా విభజించడం జరిగింది. అంటే ఎన్ఈపి 2020లో పాఠశాల విద్యను ఎన్ని అంశాలుగా విభజించారు అంటే 8 అంశాలుగా విభజించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ తదుపరి ప్రశ్న చూద్దాం. ఎన్ఈపి 2020 కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో గల మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో గల మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 7+1, ఆప్షన్ 2 6+1, ఆప్షన్ 3 8+1, ఆప్షన్ 4 9+1. మరి ఈ యొక్క కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మొత్తం ఎంతమంది సభ్యులు కలరు? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ కొట్టండి, మీ యొక్క సపోర్ట్ని తెలియచేయండి.
కొత్తగా చూసేవాళ్ళంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ మిత్రులకు కూడా ఈ యొక్క ఎగ్జామ్ లింక్ని తప్పకుండా షేర్ చేయండి. మరి సరైనటువంటి సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 7+1 అంటే ఇక్కడ 7 మంది సభ్యులు మరియు ఒక ప్రధాన కార్యదర్శి, అంటే మొత్తం ఇక్కడ 8 మందితో కూడినటువంటి సభ్యత్వం, అంటే ఇక్కడ 8 మంది సభ్యులతో కూడినటువంటి బృందాన్ని ఇక్కడ నియమించడం జరిగింది ఈ యొక్క కమిటీలో. ఓకేనా. నెక్స్ట్ తదుపరి ప్రశ్న చూద్దాం. 2025 నాటికి ప్రాథమిక పాఠశాలలో సార్వత్రికంగా ప్రాథమిక స్థాయి భాష మరియు గణితం నందు విద్యార్థుల నైపుణ్యం సాధించడానికి మానవ వనరుల అభివృద్ధి శాఖ ఏ కార్యక్రమం రూపొందించింది? 2025 నాటికి ప్రాథమిక పాఠశాలలో సార్వత్రికంగా ప్రాథమిక స్థాయి భాష మరియు గణితం నందు విద్యార్థుల నైపుణ్యం సాధించడానికి, అంటే విద్యార్థులు నైపుణ్యాన్ని సాధించడానికి మానవ వనరుల అభివృద్ధి శాఖ ఏ కార్యక్రమం రూపొందించింది? సో ఆప్షన్ 1 నేషనల్ మిషన్ ఆన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, ఆప్షన్ 2 దీక్ష, ఆప్షన్ 3 సమగ్ర శిక్ష, ఆప్షన్ 4 ఈసీసీఏ. అంటే 2025 నాటికి ప్రాథమిక పాఠశాలలో సార్వత్రికంగా, అంటే ప్రాథమిక స్థాయి భాష మరియు గణితం నందు విద్యార్థులు తమ యొక్క నైపుణ్యాలు సాధించడానికి ఎంహెచ్ఆర్డి ఏ కార్యక్రమాన్ని రూపొందించింది అనేది ఇక్కడ ప్రశ్న. ఓకేనా. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 నేషనల్ మిషన్ ఆన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. నేషనల్ మిషన్ ఆన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ తదుపరి ప్రశ్న. 21వ శతాబ్దంలో వచ్చే సవాళ్లను ఎదుర్కొనే విధంగా విద్యా విధానం ఉండాలి అని 1986 విద్యా విధానాన్ని రూపొందించిన ప్రభుత్వం ఏది? 21వ శతాబ్దంలో వచ్చే సవాళ్లను ఎదుర్కొనే విధంగా విద్యా విధానం ఉండాలి అని 1986లో విద్యా విధానాన్ని రూపొందించిన ప్రభుత్వం. సో ఆప్షన్ 1 నెహ్రూ ప్రభుత్వం, ఆప్షన్ 2 ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆప్షన్ 3 రాజీవ్ గాంధీ ప్రభుత్వం, ఆప్షన్ 4 జనతా ప్రభుత్వం. మరి 1986 విద్యా విధానాన్ని రూపొందించినటువంటి ప్రభుత్వం ఏది? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం చూద్దాం. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. రాజీవ్ గాంధీ ప్రభుత్వం. ఓకేనా. రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986 విద్యా విధానాన్ని రూపొందించినటువంటి ప్రభుత్వం. ఓకేనా. నెక్స్ట్ కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తన నివేదికను ఈ క్రింది వారిలో ఎవరికి సమర్పించింది? కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తన యొక్క నివేదికను ఈ క్రింది వారిలో ఎవరికి సమర్పించడం జరిగింది? సో ఆప్షన్ 1 నరేంద్ర మోడీ, ఆప్షన్ 2 అమిత్ షా, ఆప్షన్ 3 రమేష్ పొఖ్రియాల్, ఆప్షన్ 4 స్మృతి ఇరానీ. కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తన యొక్క నివేదికను ఈ క్రింది వారిలో ఎవరికి సమర్పించింది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. రమేష్ పొఖ్రియాల్. ఈయన కేంద్ర విద్యాశాఖ మంత్రి, అంటే కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా ఈయన 2019లో ఉండడం జరిగింది. కాబట్టి ఈయనకి తన యొక్క నివేదికను అందించడం జరిగింది. మరి ఈ యొక్క నూతన విద్యా విధానానికి సంబంధించి ఎవరు కేంద్ర మంత్రిగా, అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క నివేదికలు తయారు చేయడం ప్రారంభించడం జరిగిందంటే స్మృతి ఇరానీ. ఓకేనా. 2015లో ఈమె కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క నూతన విద్యా విధానానికి సంబంధించినటువంటి ముసాయిదాను తయారు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మొదటగా. ఓకేనా. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తదుపరి ప్రశ్న చూద్దాం. మన దేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని ఎప్పుడు ప్రకటించారు? మన దేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని ఎప్పుడు ప్రకటించారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆప్షన్ 1 1964, ఆప్షన్ 2 1966, ఆప్షన్ 3 1968, ఆప్షన్ 4 1973. మన దేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని ఎప్పుడు ప్రకటించడం జరిగింది అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి.
ప్రశ్న బాగా అర్థం చేసుకున్నాక మీకు సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఈ ప్రశ్నకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 1968 1968లో ఈ యొక్క మొదటి జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న, 42వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది? 42వ రాజ్యాంగ సవరణ అనేది ఎప్పుడు జరిగింది? సో ఆప్షన్ 1 1986, ఆప్షన్ 2 1976, ఆప్షన్ 3 1967, ఆప్షన్ 4 1973. అంటే 42వ రాజ్యాంగ సవరణ అనేది ఎప్పుడు జరిగింది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 1976. ఓకే, 1976లో 42వ రాజ్యాంగ సవరణ అనేది జరిగింది. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఈ క్రింది వాటిలో సరికానటువంటి జతను గుర్తించండి. సో ఆప్షన్ 1 వసుధా కామత్, ఎస్ఎన్డిటి మాజీ వైస్ ఛాన్సలర్. ఆప్షన్ 2 కేజీ ఆల్ఫనోస్, రిటైర్డ్ బ్యూరోక్రాట్. ఆప్షన్ 3 మంజులా భార్గవ్, మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్. ఆప్షన్ 4 టీవీ కట్టమని, ఇందిరాగాంధీ గిరిజన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్. ఈ క్రింది వాటిలో సరికానటువంటి జతను గుర్తించండి. మరి ఈ ప్రశ్నకి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మంజులా భార్గవ్ మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ కాదు, ఇది సరికాని జత. వసుధా కామత్ ఎస్ఎన్డిటి మాజీ వైస్ ఛాన్సలర్ కరెక్ట్. కేజీ ఆల్ఫనోస్ రిటైర్డ్ బ్యూరోక్రాట్. టీవీ కట్టమని ఇందిరాగాంధీ గిరిజన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, వీళ్ళందరూ కూడా కరెక్టే. మరి మంజులా భార్గవ్ మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ కాదు, ఈమె అమెరికాకు చెందినటువంటి యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ తదుపరి ప్రశ్న చూద్దాం. భాషలకు సంబంధించిన అంశాలను రాజ్యాంగంలో ఎన్నో షెడ్యూల్లో పొందుపరిచారు? భాషలకు సంబంధించిన అంశాలను రాజ్యాంగంలో ఎన్నో షెడ్యూల్లో పొందుపరిచారు? సో ఆప్షన్ 1 5వ షెడ్యూలు, ఆప్షన్ 2 6వ షెడ్యూలు, ఆప్షన్ 3 7వ షెడ్యూలు, ఆప్షన్ 4 8వ షెడ్యూల్. మరి భాషలకు సంబంధించిన అంశాలను రాజ్యాంగంలో ఎన్నో షెడ్యూల్లో పొందుపరిచారు అనేది ఇక్కడ ప్రశ్న. వెరీ ఇంపార్టెంట్. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 8వ షెడ్యూల్లో పొందుపరిచారు. మరి రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య ఎంత అంటే 22. ఓకేనా? నెక్స్ట్ తదుపరి ప్రశ్న చూద్దాం. నూతన విద్యా విధానం కోసం సంప్రదింపులు జరపమని కేంద్ర కేబినెట్ ఎవరిని నియమించింది? నూతన విద్యా విధానం కోసం సంప్రదింపులు జరపమని కేంద్ర కేబినెట్ ఈ క్రింది వారిలో ఎవరిని నియమించింది? సో ఆప్షన్ 1 టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్, ఆప్షన్ 2 కస్తూరి రంగన్, ఆప్షన్ 3 మంజులా భార్గవ్, ఆప్షన్ 4 కృష్ణమోహన్ త్రిపాఠి. నూతన విద్యా విధానం కోసం సంప్రదింపులు జరపమని కేంద్ర కేబినెట్ ఎవరిని నియమించింది? మరి నూతన విద్యా విధానం కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీలు సభ్యులకు సంబంధించి మనం నూతన జాతీయ విద్యా విధానం చెప్పేటప్పుడు ఒక కోడింగ్ కూడా చెప్పడం జరిగింది. ఆ కోడింగ్ గుర్తున్న వాళ్ళు చాలా సులభంగా ఈ యొక్క ఆన్సర్ అయితే చేయగలుగుతారు. మరి నూతన విద్యా విధానం కోసం సంప్రదింపులు జరపమని కేంద్ర కేబినెట్ ఎవరిని నియమించింది అంటే ఆన్సర్ ఆప్షన్ 1 టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్. ఓకేనా? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఎన్సిఎఫ్ఎస్సి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాన్ని అవసరాలకు అనుగుణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రివైజ్ చేస్తుంది? ఎన్సిఎఫ్ఎస్సి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాన్ని అవసరాలకు అనుగుణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రివైజ్ చేస్తుంది? ఆప్షన్ 1 5 నుంచి 10 సంవత్సరాలు, ఆప్షన్ 2 10 నుంచి 15 సంవత్సరాలు, ఆప్షన్ 3 5 నుంచి 7 సంవత్సరాలు, ఆప్షన్ 4 10 నుంచి 15 సంవత్సరాలు. ఇక్కడ 2 ఆప్షన్స్ రిపీట్ అయ్యాయి, ఒకసారి చెక్ చేసుకోండి. నేషనల్ కరికులం ఫ్రేమ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాన్ని అవసరాలకు అనుగుణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రివైజ్ చేస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న.
మరి ఈ ప్రశ్నకి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 5 నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి అవసరాలకు అనుగుణంగా ఈ యొక్క జాతీయ పాఠ్య ప్రణాళికను రివైజ్ చేయడం జరుగుతుంది. ఎవరు అంటే NCFSE అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. ఓకే, నెక్స్ట్ తదుపరి ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరైన వాక్యం కానిది ఏది? ఈ క్రింది వాటిలో సరైన వాక్యం కానిది ఏది? ఆప్షన్ 1 విద్యను రాజ్యాంగంలో 43వ నిబంధనలో పొందుపరిచారు. ఆప్షన్ 2 మొదటి విద్య అనున్నది రాష్ట్ర జాబితాలో కలదు, అంటే మొదటి విద్య అనేది రాష్ట్ర జాబితాలో కలదు. ఆప్షన్ 3 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చారు. ఆప్షన్ 4 ఏదీ కాదు. ఈ క్రింది వాటిలో సరైన వాక్యం కానిది ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం చూద్దాం. సో సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 విద్యను రాజ్యాంగంలో 43వ నిబంధనలో పొందుపరిచారు అనేది తప్పు. ఇక్కడేంటి అంటే విద్యను రాజ్యాంగంలో 45వ నిబంధనలో పొందుపరిచారు. 4వ షెడ్యూలు 45వ ప్రకరణ. ఓకే, నెక్స్ట్ తదుపరి ప్రశ్న. CENEPని విస్తరణ రూపం, అంటే CENEP అనగా ఏంటి? ఫుల్ ఫామ్ కౌన్సిల్ ఫర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఆప్షన్ 2 కమిటీ ఫర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఆప్షన్ 3 కమిటీ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఆప్షన్ 4 సెంట్రల్ ఎవల్యూషన్ ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. CENEP విస్తరణ రూపం ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. వెరీ ఇంపార్టెంట్. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఈ ప్రశ్నకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. కమిటీ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. కమిటీ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి నూతన విద్యా విధానాన్ని MHRD వారు దేశవ్యాప్తంగా సలహాలు సూచనల కొరకు ఈ క్రింది వెబ్సైట్ నందు పొందుపరచడం జరిగింది. అంటే నూతన విద్యా విధానానికి సంబంధించి ఒక ముసాయిదాను తయారు చేయడం జరిగింది. మరి అయితే దానిని MHRD అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వారు దేశవ్యాప్తంగా సలహాలు సూచనల కొరకు ఈ క్రింది వెబ్సైట్ నందు పొందుపరచడం జరిగింది. సో ఆప్షన్ 1 NEP2020.gov.in. ఆప్షన్ 2 NCTE పోర్టల్. ఆప్షన్ 3 మై గవర్నమెంట్ ఇన్నోవేషన్ పోర్టల్. ఆప్షన్ 4 NCRT పోర్టల్. మరి ఏ పోర్టల్లో ఈ యొక్క నూతన విద్యా విధానానికి సంబంధించినటువంటి ముసాయిదాను వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మై గవర్నమెంట్ ఇన్నోవేషన్ పోర్టల్లో పొందుపరచడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రశ్న. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం సన్నాహక దశ యొక్క వయసు ఎంత? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం సన్నాహక దశ యొక్క వయసు ఎంత అనేది ఇక్కడ ప్రశ్న. సో ఆప్షన్ 1 3 నుంచి 8 సంవత్సరాలు. ఆప్షన్ 2 8 నుంచి 11 సంవత్సరాలు. ఆప్షన్ 3 11 నుంచి 14 సంవత్సరాలు. ఆప్షన్ 4 11 నుంచి 18 సంవత్సరాలు. అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం సన్నాహక దశ యొక్క వయసు ఎంత అనేది ఇక్కడ ప్రశ్న. రైట్ ఆన్సర్ వచ్చి ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 8 నుంచి 11 సంవత్సరాలు సన్నాహక దశ యొక్క వయసు. ఓకేనా, నెక్స్ట్ తదుపరి ప్రశ్న చూద్దాం. కేంద్ర ప్రభుత్వం కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి ఎవరిని అధ్యక్షులుగా నియమించడం జరిగింది? కేంద్ర ప్రభుత్వం కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి ఎవరిని అధ్యక్షులుగా నియమించడం జరిగింది? సో ఆప్షన్ 1 డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్. ఆప్షన్ 2 రామ్ శంకర్ కూరిల్. ఆప్షన్ 3 MK శ్రీధర్. ఆప్షన్ 4 వసుధా కామత్. అంటే కేంద్ర ప్రభుత్వం కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి ఎవరిని అధ్యక్షులుగా నియమించడం జరిగింది అనేది ఇక్కడ ప్రశ్న. మరి
ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్స్ అన్నీ ఒకసారి నీట్గా చదివిన తర్వాత మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. కేంద్ర ప్రభుత్వం కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి ఎవరిని అధ్యక్షులుగా నియమించడం జరిగింది? మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్. ఈయన ఇస్రో మాజీ చైర్మన్ అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వానికి కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? కేంద్ర ప్రభుత్వానికి కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? సో ఆప్షన్ 1 2019 జూన్ 15, ఆప్షన్ 2 2019 మే 31, ఆప్షన్ 3 2019 మార్చి 25, ఆప్షన్ 4 2019 సెప్టెంబర్ 5. కేంద్ర ప్రభుత్వానికి కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 2019 మే 31న కేంద్ర ప్రభుత్వానికి కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తన నివేదికను సమర్పించడం జరిగింది. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 2019 మే 31. నెక్స్ట్, తదుపరి ప్రశ్న చూద్దాం. దాదాపు ఎన్ని సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం 1986 విద్యా విధానాన్ని పునఃసమీక్షించి నూతన జాతీయ విద్యా విధానం 2020ని తీసుకొచ్చింది? దాదాపు ఎన్ని సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం 1986 విద్యా విధానాన్ని పునఃసమీక్షించి నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది? సో ఆప్షన్ 1 32 సంవత్సరాలు, ఆప్షన్ 2 36 సంవత్సరాలు, ఆప్షన్ 3 34 సంవత్సరాలు, ఆప్షన్ 4 35 సంవత్సరాలు. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 34 సంవత్సరాల తర్వాత ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 34 సంవత్సరాలు. నెక్స్ట్, తదుపరి ప్రశ్న. MHRD రూపొందించిన నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర మంత్రి మండలి ఎప్పుడు ఆమోదించింది? MHRD రూపొందించినటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర మంత్రి మండలి ఎప్పుడు ఆమోదించింది? సో ఆప్షన్ 1 జూన్ 29, 2019, ఆప్షన్ 2 జూలై 29, 2020, ఆప్షన్ 3 సెప్టెంబర్ 5, 2020, ఆప్షన్ 4 ఆగస్టు 15, 2020. మరి MHRD రూపొందించిన నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర మంత్రి మండలి ఎప్పుడు ఆమోదించింది? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. జూలై 29, 2020 MHRD రూపొందించిన నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగింది. ఇప్పుడు జూలై 29, 2020. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ప్రశ్న. దీక్ష యొక్క విస్తరణ రూపం. దీక్ష యొక్క విస్తరణ రూపం ఏంటి? సో ఆప్షన్ 1 డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, ఆప్షన్ 2 డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, ఆప్షన్ 3 డిజిటల్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ నాలెడ్జ్ అక్వైర్డ్, ఆప్షన్ 4 డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ హ్యూమన్ అథారిటీ. అంటే దీక్ష యొక్క విస్తరణ రూపం ఏంటి, దీక్ష యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. దీక్ష అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న. కస్తూరి రంగన్ కమిటీ ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో ఎన్ని అంశాలలో మార్పులు రావాలని సూచిస్తూ తన నివేదికను సమర్పించింది? అంటే కస్తూరి రంగన్ కమిటీ ప్రస్తుతం ఉండేటటువంటి విద్యా విధానంలో ఎన్ని అంశాలలో మార్పులు రావాలని సూచిస్తూ తన నివేదికను సమర్పించడం జరిగింది? సో ఆప్షన్ 1 19, ఆప్షన్ 2 14, ఆప్షన్ 3 12, ఆప్షన్ 4 27.
మరి ఎన్ని అంశాలలో మార్పులు రావాలని సూచించడం జరిగింది? మరి చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఈ ప్రశ్నకి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 19 అంశాలలో మార్పులు రావాలని సూచిస్తూ తన నివేదికను సూచించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న, 1964లో ఏర్పాటు చేసిన తొలి జాతీయ విద్యా కమిషన్కు అధ్యక్షత వహించిన వారు ఎవరు? 1964లో ఏర్పాటు చేసినటువంటి తొలి జాతీయ విద్యా కమిషన్కు అధ్యక్షత వహించిన వారు ఎవరు? ఆప్షన్ 1 మొదలియార్, ఆప్షన్ 2 కైలాసనాథ్, ఆప్షన్ 3 కొఠారి, ఆప్షన్ 4 ఈశ్వర్భాయ్ పటేల్. మరి 1964లో ఏర్పాటు చేసిన తొలి జాతీయ విద్యా కమిషన్కు అధ్యక్షతగా వహించిన వారు ఎవరు? మరి రైట్ ఆన్సర్ వచ్చి ఈ ప్రశ్నకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. కొఠారి కమిషన్ అంటే ఇక్కడ కొఠారి అంటే దౌలత్ సింగ్ కొఠారి ఈ యొక్క జాతీయ విద్యా కమిషన్కు అధ్యక్షత వహించడం జరిగింది. అంటే ఎప్పుడు 1964లో ఏర్పాటు చేసినటువంటి తొలి జాతీయ విద్యా కమిషన్కి. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న, జాతీయ విద్యా విధానం 2020 విధాన పత్రం ఎన్ని భాగాలు మరియు ఎన్ని అంశాలుగా విభజించడం జరిగింది? అంటే ఇక్కడ జాతీయ విద్యా విధానం 2020 విధాన పత్రంలో ఎన్ని భాగాలు మరియు ఎన్ని అంశాలు కలవు? ఆప్షన్ 1 5 భాగాలు 19 అంశాలు, ఆప్షన్ 2 4 భాగాలు 27 అంశాలు, ఆప్షన్ 3 4 భాగాలు 19 అంశాలు, ఆప్షన్ 4 5 భాగాలు 27 అంశాలు. జాతీయ విద్యా విధానం 2020 విధాన పత్రం ఎన్ని భాగాలు మరియు ఎన్ని అంశాలుగా విభజించడం జరిగింది? మరి రైట్ ఆన్సర్ చూద్దాం. మరి ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 4 భాగాలు 27 అంశాలుగా విభజించడం జరిగింది. 4 భాగాలు 27 అంశాలు. ఓకే, నెక్స్ట్ ప్రశ్న, నూతన విద్యా విధానాన్ని సూచిస్తూ ఎన్ని పేజీలతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి కస్తూర్ రంగన్ కమిటీ 2019 మే 31న తన నివేదికను సమర్పించడం జరిగింది? నూతన విద్యా విధానాన్ని సూచిస్తూ ఎన్ని పేజీలతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి కస్తూర్ రంగన్ కమిటీ 2019 మే 31 తన నివేదికను సమర్పించడం జరిగింది? సో ఆప్షన్ 1 464, ఆప్షన్ 2 484, ఆప్షన్ 3 494, ఆప్షన్ 4 474. మరి రైట్ ఆన్సర్ చూద్దాం ఈ ప్రశ్నకి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 484 అంటే 484 పేజీలతో కూడినటువంటి నివేదికను నూతన విద్యా విధానానికి సంబంధించి కస్తూర్ రంగన్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. నెక్స్ట్ తదుపరి ప్రశ్న చూద్దాం. టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ అధ్యక్షతన ఏర్పడినటువంటి కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? ఆప్షన్ 1 2015, ఆప్షన్ 2 2016, ఆప్షన్ 3 2017, ఆప్షన్ 4 2018. మరి టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది అంటే మరి రైట్ ఆన్సర్ వచ్చి ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 2016వ సంవత్సరంలో తన నివేదికను సమర్పించడం జరిగింది. మరి 2015లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కమిటీని. మరి 2016లో ఈ యొక్క కమిటీ తన నివేదికను అందించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మన దేశంలో మొదటి జాతీయ విద్యా కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? మన దేశంలో మొదటి జాతీయ విద్యా కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? సో ఆప్షన్ 1 1963, ఆప్షన్ 2 1964, ఆప్షన్ 3 1966, ఆప్షన్ 4 1968. మన దేశంలో మొదటి జాతీయ విద్యా కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? మరి ఈ ప్రశ్నకి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 1964లో మొదటి జాతీయ విద్యా కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మన దేశంలో మొదటి జాతీయ విద్యా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1964లో ఇక కమిటీని అంటే కుటారి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది జాతీయ విద్యా కమిషన్ సంబంధించి. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా స్వరూపం ఎన్ని దశలుగా ఉంటుంది? మరి ఇక్కడ బాగా గమనించండి, ప్రశ్న చాలా ఇంపార్టెంట్.
ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా స్వరూపం ఎన్ని దశలుగా ఉంటుంది? ఆప్షన్ 1 4 దశలు, ఆప్షన్ 2 6 దశలు, ఆప్షన్ 3 5 దశలు, ఆప్షన్ 4 7 దశలు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం విద్యా స్వరూపం అనేది ఎన్ని దశలుగా ఉంటుంది? మరి కరెక్ట్ ఆన్సర్ చూద్దాం ఈ ప్రశ్నకి. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 4 దశలుగా ఉంటుంది. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఈ ప్రశ్నకి ఆప్షన్ 1 4 దశలుగా ఉంటుంది అనమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్న చూద్దాం. నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యాలకు సంబంధించిన సరైన ప్రవచనం ఏది? నూతన జాతీయ విద్యా విధానానికి సంబంధించి సరైనటువంటి ప్రవచనం ఏది? సో ఆప్షన్ 1 21వ శతాబ్దంలో కావలసిన నైపుణ్యాలను అందించగల విద్యా వ్యవస్థను రూపొందించడం. ఆప్షన్ 2 హక్కులు, విధులు మరియు రాజ్యాంగ విలువలు పెంపొందిస్తూ బాధ్యత గల పౌరులను తయారు చేయడం. ఆప్షన్ 3 విద్యలో నాణ్యత, సమానత్వం. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. అంటే నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యాలకు సంబంధించి సరైన ప్రవచనం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ కూడా సరైనటువంటివి. 21వ శతాబ్దంలో కావలసిన నైపుణ్యాలను అందించగల విద్యా వ్యవస్థను రూపొందించడం, హక్కులు, విధులు, రాజ్యాంగ విలువలు పెంపొందిస్తూ బాధ్యత గల పౌరులను తయారు చేయడం. ఆప్షన్ 3లో విద్యలో నాణ్యత, సమానత్వం. పైవన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్ తదుపరి ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వారిలో కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో సభ్యులు కాని వారు ఎవరు? ఈ క్రింది వారిలో కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో సభ్యులు కాని వారు ఎవరు? ఆప్షన్ 1 కస్తూరి రంగన్, ఆప్షన్ 2 మజర్ ఆసిఫ్, ఆప్షన్ 3 కృష్ణమోహన్ త్రిపాఠి, ఆప్షన్ 4 టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్. కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో సభ్యులు కాని వారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఈ ప్రశ్నకి చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఈయన సభ్యుడు కాదు. ఓకేనా, మిగతా ముగ్గురు కూడా ఆ యొక్క కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఓకేనా, ఇది మనకి ఈరోజు నూతన జాతీయ విద్యా విధానానికి సంబంధించి. సో వీడియో నచ్చిన వాళ్ళు, లైవ్ ఎగ్జామ్ నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ఏ వీడియో అయినా సరే మీకు ఫాస్ట్గా అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్.